హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీ మ్యాట్రిక్స్. ఈరోజు మనం వీడియోలో టాలీలో డిస్కౌంట్స్ అనే ప్రాబ్లం గురించి మనం చూడబోతున్నాం. సో ఇక్కడ డిస్కౌంట్స్ అంటే ఏంటి అన్నప్పుడు ఇక్కడ చూడండి, చిన్న నోటిఫికేషన్. డిస్కౌంట్ ఈజ్ ఏ రిడక్షన్ ఇన్ ది ప్రైస్ ఆఫ్ ఐటమ్ ఆర్ సర్వీస్. అంటే సర్వీస్ యొక్క ప్రైస్ ఏదైతే ఛార్జ్ ఉందో, సర్వీస్ ఛార్జ్లో కావచ్చు, ఐటమ్ యొక్క ప్రైస్లో ఎంఆర్పిలో కావచ్చు. సో అమౌంట్ను రెడ్యూస్ చేయడాన్ని డిస్కౌంట్ అంటాం మనం. ఓకే, ఇది ఆఫర్డ్ బై ది సెల్లర్ టు ది బయ్యర్, అంటే కొనుక్కునే వాళ్ళకు అమ్మే వాళ్ళు చేసే ఆఫర్ అన్నట్టు ఇది. ఓకేనా, అంటే మనం కొనే ఐటమ్స్ కావచ్చు, మనం పే చేసే సర్వీస్ ఛార్జ్ కావచ్చు, అందులో నుంచి ఎంతైతే ఎంఆర్పి అయిందో ఆ ఎంఆర్పి నుంచి సర్టెన్ అమౌంట్ రెడ్యూస్ చేసి అమౌంట్ తీసుకోవడానికి డిస్కౌంట్ అంటాం. ఓకే, సో ఇక్కడ డిస్కౌంట్స్ అనేది 2 టైప్స్ ఉన్నాయి మనకు. ఏంటిది అనుకున్నప్పుడు ఒకటి ట్రేడ్ డిస్కౌంట్ అని, ఒకటి క్యాష్ డిస్కౌంట్ అని, రెండు ఉన్నాయి. సో ట్రేడ్ డిస్కౌంట్ అనేది ఇండైరెక్ట్ వే. ఎలా? ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, బై 1 get 1. ఓకే, లేదనుకుంటే ఆర్ బై 2 get 1 ఫ్రీ అంటాం. చూసారా? ఇలా అంటే రెండు కొనండి, ఒకటి ఫ్రీగా పొందండి అనేది ఏవైతే ఉంటాయో అవి ట్రేడ్ డిస్కౌంట్ కిందకి వస్తాయి. సో ఇవి మనం రికార్డ్ చేయలేకుండా, అంటే రికార్డ్ అంటే టాలీలో ఎంటర్ చేసామని అకౌంట్స్, బుక్స్లో అకౌంట్స్ మెయింటైన్ చేయకుండా ఉంటాయి. ఎందుకంటే సో ఎంత డిస్కౌంట్ ఇచ్చాము అనేది ఇక్కడ ఉండదు. అంటే ఐటమ్ టు ఐటమ్ మనము డిస్కౌంట్ ఇస్తున్నాం. ఒక ఐటమ్ అంటే ఒక ఐటమ్ ఫ్రీ, లేదంటే రెండు అంటే ఒకటి ఫ్రీ అన్నట్టు ఇస్తాం. కాబట్టి వీటిని ట్రేడ్ డిస్కౌంట్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఓకే, అలా క్యాష్ డిస్కౌంట్ వచ్చేసరికి ఏంటంటే సర్టెన్ అమౌంట్ రెడ్యూస్ చేయడం, లేదంటే పర్సంటేజ్లో అమౌంట్ రెడ్యూస్ చేయడాన్ని క్యాష్ డిస్కౌంట్ అని. ఎట్లా? ఒక ఐటమ్ 200 రూపీస్ కొన్నాం. సో 200 రూపీస్లో 10 రూపీస్ డిస్కౌంట్ అంటే అది క్యాష్ డిస్కౌంట్ కింద కాదు. అంటే 200లో మనం 10 రూపీస్ డిస్కౌంట్ చేస్తే అంటే 190 రూపీస్ అనేది సో దాని యొక్క ప్రైస్ అవుతుంది. కాబట్టి దాన్ని క్యాష్ డిస్కౌంట్ కింద తీసుకోవడం జరుగుతుంది. రైట్, ఇలా అమౌంట్ డైరెక్ట్గా డిస్కౌంట్ చేయడం ఇది బుక్స్లో మెయింటైన్ చేసుకోవచ్చు. అలాగే 10% అంటే బల్క్ ఆఫ్, ఓకే, బల్క్ ఆఫ్ ఐటమ్స్ కొన్నప్పుడు సో టోటల్ అమౌంట్ అనేది ఒకటి వస్తుంది. రైట్, ఎంఆర్పి టోటల్ అనేది ఉంటుంది. సో ఆ టోటల్ మీద సో 10% డిస్కౌంట్ అనేది ఇస్తాం. రైట్, అంటే ఒక 2000 రూపీస్ మనం పేమెంట్ అదే ఐటమ్స్ పర్చేజ్ చేసినప్పుడు అందులో 10% అమౌంట్ 200 డిస్కౌంట్. అంటే 2000 నుంచి 200 రెడ్యూస్ చేస్తాం, 1800 మాత్రమే పే చేస్తాం. సో అది క్యాష్ డిస్కౌంట్ కింద వస్తాయి. సో ఇలా అమౌంట్ ఏదైతే ఉందో అది పర్సంటేజ్ రూపంలో కావచ్చు, డైరెక్ట్ క్యాష్ రూపంలో కావచ్చు, డిస్కౌంట్ చేసే ప్రాసెస్ ఏదైతుందో దానికి క్యాష్ డిస్కౌంట్ అంటాం. సో అమౌంట్ రూపంలో కాకుండా, పర్సంటేజ్ రూపంలో కాకుండా ఐటమ్ రూపంలో, ఓకే, ఐటమ్ టు ఐటమ్ ఏదైతే డిస్కౌంట్ ఇచ్చే ఉందో దాన్ని ట్రేడ్ డిస్కౌంట్ అంటాం. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మనం ట్రేడ్ డిస్కౌంట్కి సంబంధించిన ప్రాబ్లం అనేది చూడబోతాం. ఇక్కడ కింద మీకు ఆల్రెడీ ప్రాబ్లం అనేది ప్రిపేర్ చేసి పెట్టాను. సో చూడండి, ఇది ఫస్ట్ మీరు నోట్ చేసుకోండి. ఓకేనా? సో బుక్లో కరెక్ట్గా ఇది ఈ ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి సో లాస్ట్ స్టేట్మెంట్ వరకు ఇక్కడ 11 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇవి అన్నీ కంప్లీట్గా నోట్ చేసుకోండి. సో ఇక్కడ నేను స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ నుంచి చూడండి. సో ఫస్ట్ నుంచి 9 వరకు సో ఫ్రీజ్ చేసి, అంటే స్క్రీన్ ఆఫ్ చేసి నోట్ చేసుకోండి. ఓకే, తర్వాత మళ్ళీ సో కిందికి వెళ్ళి మిగిలిన రిమైనింగ్ కూడా నోట్ చేసుకోండి. ఓకే, నోట్ చేసుకున్న తర్వాత సో ఆటోమేటిక్గా మీరు ప్రాబ్లంకి వెళ్ళండి. ఇంకా ట్రేడ్ డిస్కౌంట్ వచ్చేసరికి మనం ఆల్రెడీ చెప్పాం కదా, ఐటమ్ టు ఐటమ్ కొనే ఏదైతే డిస్కౌంట్ ఇస్తామో దాన్ని ట్రేడ్ డిస్కౌంట్ అంటాం. సో ఇక్కడ గివెన్ ఎట్ ది టైమ్ ఆఫ్ సేల్ ఆర్ పర్చేస్ అండ్ ది ప్రైస్ ఆఫ్ ఐటమ్, అంటే సో కొనే టైంలో కావచ్చు, అమ్మే టైంలో కావచ్చు ఇచ్చే ఆఫర్ అన్నట్టు, అంతే తప్ప వేరే ఏం లేదు. సో ఇట్ ఈస్ నాట్ రికార్డెడ్ సెపరేట్లీ ఇన్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్. నేను చెప్పాను కదా, సో దీన్ని ఎంత డిస్కౌంట్ ఇచ్చాము అనేది రికార్డ్ చేయాలి, అంటే నోట్ చేసుకోవడానికి ఛాయిస్ ఉండదు. కాబట్టి అదే ఫార్మట్ ఇక్కడ ఇట్ ఈస్ నాట్ రికార్డ్. అంటే సో పర్సంటేజ్ రూపం వచ్చినా, అమౌంట్ రూపం వచ్చినా ఇంత డిస్కౌంట్ చేసామని చెప్పచ్చు. బట్ ఇక్కడ ఐటమ్ టు ఐటమ్లు మనం డిస్కౌంట్ ఇచ్చినప్పుడు దాన్ని నోట్ చేసుకోవడానికి అనేది తక్కువ ఛాయిస్ అనేది ఉంటుంది బుక్స్లో మెయింటైన్ చేయడానికి. సో 2 కొన్నాం, 1 ఫ్రీ ఇచ్చినాం, 2000 ఐటమ్లు కొన్నాం, ఎన్ని? రైట్, సో ఇక్కడ అట్లా సో ప్రాబ్లమేటిక్ వస్తుంది. కాబట్టి సో అలాంటివి రికార్డ్ చేసుకోవడానికి సపరేట్గా రికార్డ్ చేయడానికి ఛాయిస్ అనేది ఉండదని చెప్తున్నాం. ఓకే, ట్రేడ్ డిస్కౌంట్ ఈజ్ డైరెక్ట్లీ డిడక్టెడ్ ఫ్రమ్ ది సెల్లింగ్ ప్రైస్ అంటారు. అంటే
ట్రేడ్ డిస్కౌంట్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఐటమ్ టు ఐటమ్ ఇస్తున్నాం. సో ఐటమ్ టు ఐటమ్ ఇస్తున్నాం కాబట్టి అది సెల్లింగ్ ప్రైస్లోనే డైరెక్ట్గా డిడక్ట్ అవుతుంది అని చెప్తాను. అంటే మనం బై టు గెట్ వన్ అన్నాం కాబట్టి 2 కొంటే 1 ఫ్రీ అనేది తర్వాత ఫ్రీ అనేది ఇచ్చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా అది రెండింటికే బిల్ పడుతుంది. సో మూడో దానికి బిల్ అనేది ఇక్కడ పడదు, రైట్. సో మూడో దానికి బిల్ పడదు కాబట్టి అది డైరెక్ట్గా సెల్లింగ్ ప్రైస్లోనే డిడక్ట్ అవుతుందని చెప్తున్నాం ఇక్కడ, రైట్. క్లియర్గా ఇది ట్రేడ్ డిస్కౌంట్ యొక్క క్లారిఫికేషన్. ఇక ప్రాబ్లమ్స్కి వెళ్ళేసరికి ట్రేడ్ డిస్కౌంట్ యొక్క ప్రాబ్లం అనేది ప్రిపేర్ చేసి క్యాష్ డిస్కౌంట్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కనుక మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రెగ్యులర్గా రావాలనుకుంటే కింద ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇక ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ సో ఇక కింద ప్రాబ్లం ఉంది కాబట్టి దీనికి మనం టాలీ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ నేను టాలీ క్లిక్ చేసాను, టాలీ ఓపెన్ చేశాను. సో వర్కింగ్ ఎడ్యుకేషనల్ మోడ్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ ఫార్మాట్ ఇక్కడ మనం క్రియేట్ చేయాలి కాబట్టి కంపెనీ Alt F3 కీబోర్డ్ మీద Alt F3 ప్రెస్ చేయండి. కంపెనీ ఇన్ఫో వస్తుంది. ఇందులో క్రియేట్ కంపెనీ ఉంటుంది. క్రియేట్ కంపెనీ సెలెక్ట్ చేయండి. కంపెనీ డీటెయిల్స్ అడుగుతుంది. కంపెనీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. నేను ఇక్కడ డైరెక్ట్ డిస్కౌంట్ ప్రాబ్లం కాబట్టి ట్రేడ్ డిస్కౌంట్ కాబట్టి ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక పేరు ఇస్తున్నాను. సో ఇచ్చేసాను. మెయిలింగ్ నేమ్, అడ్రస్ ఫార్మాట్ ఇవ్వండి. స్టేట్ వచ్చి తెలంగాణ కాబట్టి తెలంగాణ ఇస్తున్నాను. ఎంటర్ కొట్టుకుంటూ ఇవేమి ఇవ్వకుండా డైరెక్ట్ ఎంటర్ కొట్టుకు వెళ్తున్నాను. ఫైనాన్షియల్ ఇయర్ వచ్చి 1/4/2025 కాబట్టి 1/4/2025. బుక్స్ కూడా అప్పటి నుంచే మెయింటైన్ చేస్తున్నాను. సో అదే డేట్ ఇస్తున్నాను. సో ఎంటర్ కొడుతూ సో లాస్ట్ యాక్సెప్ట్ వచ్చిన వరకు ఎంటర్ కొట్టండి. ఎస్ వస్తుంది, ఎస్ కూడా ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్గా కంపెనీ అనేది క్రియేట్ అయ్యింది. మీకు ఇక్కడ కంపెనీ అనేది కనిపిస్తుంది చూసారుగా. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ చూసేసరికి వేరే ఉంది. సో ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ మనం చూడకుండా డైరెక్ట్గా ఓచరీకి వెళ్ళినప్పుడు మనకు యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఫైనాన్షియల్ ఇయర్ వేరు, మనం ఇచ్చిన ఫైనాన్షియల్ ఇయర్ వేరు కాబట్టి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ క్లిక్ చేయండి. కరెంట్ పీరియడ్ మీద ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఇవ్వండి. 1/4/2025 ఎంటర్ కొట్టి 2 దగ్గర 31/3/2026 వరకు కాబట్టి మనది. సో అక్కడి వరకు మనం ఎంటర్ చేయండి. ఓకే, సో ఫైనాన్షియల్ ఇప్పుడు కరెక్ట్గా తీసుకుంటుంది. క్లియర్ కదా. సో ఇప్పుడు ఎస్కేప్ కొట్టి బ్యాక్ రండి. అకౌంట్ ఇన్ఫోకి రండి. అకౌంట్ ఇన్ఫో కట్ చేసి లెడ్జెస్కి రండి. లెడ్జెస్ కట్ చేసి మల్టిపుల్ లెడ్జెస్లో క్రియేట్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇది అండర్ గ్రూప్ అనేది డైరెక్ట్ ఆల్ ఐటమ్స్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఒక్కొక్క లెడ్జర్ అనేది మనం ప్రిపేర్ చేద్దాం. సో ఇక్కడ మనకి ప్రాబ్లం ఉంది. సో క్లియర్ కదా. సో సో ఇప్పుడు నేను ఇది సైడ్కి ఓపెన్ చేస్తున్నాను. సో విండో చిన్నగా వేస్తున్నాను. సో విండో చిన్నగా వేస్తున్నాను చూడండి. సో మనకి ఇక్కడ తెలవడం కోసం ఏమేమి ఇస్తున్నామని ఐడెంటిఫై కోసం ఇలాగే చూస్తారు. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ డైరెక్ట్ ఇక్కడికి వెళ్తాం. సో ఇక్కడ మనకు కంపెనీ ఎవరి పేరు మోహన్ పేరు మీద మోహన్. ఓకే, లెడ్జర్ ఇక్కడ, రైట్. సో అలాగే HDFC బ్యాంక్ లెడ్జర్. క్లియర్ కదా. సో ఫస్ట్ స్టేట్మెంట్లో వచ్చి మోహన్ కాబట్టి ఓకే, సో మోహన్ దగ్గరికి వెళ్దాం. సో లెడ్జర్లోకి వెళ్దాం. సో మిస్టర్ మోహన్ అని ఇక్కడ ఇచ్చేసింది. మోహన్ ఎంటర్ కొట్టి లెడ్జర్ వచ్చి క్యాపిటల్ అకౌంట్ లెడ్జర్. తర్వాత HDFC బ్యాంక్ అన్నాం కాబట్టి HDFC బ్యాంక్. ఓకే, బ్యాంక్ అకౌంట్ కింద వేసుకోండి. ఇక్కడ చూసినట్టయితే ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఇక్కడ చూడండి బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ విత్ బ్యాలెన్స్ అన్నాం. అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే అకౌంట్ ఓపెన్ చేయడంతోనే 1 lakh ఓపెనింగ్ బ్యాలెన్స్ అని ఓపెన్ చేస్తున్నాం కాబట్టి సో అకౌంట్ ఓపెన్ చేసేప్పుడే 1 lakh డిపాజిట్ చేస్తున్నాం. సో కాబట్టి మనం లెడ్జర్ ప్రిపేర్ చేసేటప్పుడే ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ అని అడుగుతుంది. ఇక్కడే ఇచ్చేసారు 1 lakh అనేది ఇక్కడే ఇచ్చేసి ఎంటర్ కొట్టండి, రైట్. సో ఇది సెకండ్ స్టేట్మెంట్ అనేది అయిపోయింది. సో రెంట్ పేడ్ అన్నాం. రెంట్ పేడ్ కాబట్టి సో రెంట్ పేడ్ అని ఎంటర్ కొట్టండి. సో ఈ లెడ్జర్ వచ్చి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్లో వేసేసారు, రైట్. ఎంటర్ కొట్టండి. సో మళ్ళీ నెక్స్ట్ స్టేట్మెంట్స్కి వచ్చేసరికి పర్చేజ్ అది ఫాలోస్ అన్నాం. ఇక్కడ పార్టీ అకౌంట్ నేమ్ లేదు చూడండి. పార్టీ అకౌంట్ నేమ్ ఉన్నప్పుడు పార్టీ అకౌంట్ నేమ్ ఇవ్వాలి. జస్ట్ పర్చేజ్ ఉంది కాబట్టి లెడ్జర్లోకి వెళ్దాం. పర్చేజ్ అని ఇచ్చేసేయండి. సో ఇక్కడ పర్చేజ్ లెడ్జర్ వచ్చి పర్చేజ్ అకౌంట్స్ కింద వస్తుంది. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూడండి. ఫస్ట్ వీడియో ఇదే అయితే మీకు అర్థం కాదు, కొంచెం ముందు వీడియో చూసి ఇక్కడికి రండి. ఓకే, పర్చేజ్ వచ్చేసరికి పర్చేజ్ అకౌంట్స్ కిందకి వస్తుంది. పర్చేజ్ ఆర్డర్ కూడా పర్చేజ్ అకౌంట్స్ కిందకి వస్తుంది. పర్చేజ్ సేల్ కూడా పర్చేజ్ అకౌంట్స్ కిందకి వస్తున్నాయి. ఓకే, పర్చేజ్లో ఉండేవి పర్చేజ్ అకౌంట్స్ కిందకి వస్తాయి. అంటే ఎంటర్ కొట్టండి. సో మళ్ళీ నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఐటమ్స్ ఉన్నాయి, రైట్. స్టాక్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి స్టాక్ ఐటమ్స్ నెక్స్ట్ లెడ్జర్లో ప్రిపేర్ చేద్దాం. సో నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళినప్పుడు ఇక్కడ పర్చేజ్ ఉంది. మళ్ళీ ఆల్రెడీ లెడ్జర్ పర్చేజ్ ఇచ్చినాం కాబట్టి మళ్ళీ ఒక్కోసారి లెడ్జర్ తీసుకోదు కాబట్టి ఇది ఇచ్చి పెట్టండి.
సో ఇక్కడ నెక్స్ట్ అయితే వినాయక ట్రేడర్స్ అంటే పార్టీ అకౌంట్ నేమ్ వచ్చింది చూసారా, ఇక్కడ క్యాష్ పెట్టి పర్చేజ్ చేసాం, ఇక్కడ పార్టీ అకౌంట్ దగ్గర అంటే క్రెడిట్ అన్నట్టు క్రెడిట్ ఆపరేషన్ ద్వారా మనం ఇక్కడ పర్చేజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ పార్టీ అకౌంట్ నేమ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం లెడ్జర్లో మెన్షన్ చేయాలి వినాయక ట్రేడర్స్. ఓకే, సో పర్చేజ్ చేసినాం కాబట్టి వాళ్ళు సెంట్రల్ క్రియేటర్ అవుతారు, ఎందుకంటే మన అమౌంట్ వాళ్ళకి ఇస్తాం. పర్చేజ్ చేసినప్పుడు మన అమౌంట్ ఇస్తాం కాబట్టి సెంట్రల్ క్రియేటర్లో వాళ్ళని వేసుకోవాలి. ఓకే, సో ఇక స్టేట్మెంట్ యొక్క ఐటమ్ తర్వాత ఇద్దాం. సో లెడ్జర్స్లో తర్వాత సేల్స్ టు రవి ఎలక్ట్రానిక్స్ సేల్స్ వచ్చింది మళ్ళీ. సో సేల్స్కి వచ్చేసి మనకి సేల్స్ అని ఎంటర్ చేయండి, సేల్స్ అకౌంట్లో వేయండి. సేల్స్ అకౌంట్లోకి వచ్చేసరికి సేల్స్ ఆర్డర్, సేల్స్ రిటర్న్. పర్చేజ్లోకి వచ్చేసరికి పర్చేజ్ ఆర్డర్, పర్చేజ్ రిటర్న్స్ పర్చేజ్ అకౌంట్లో వస్తాయి. సో సేల్స్ ఆర్డర్, సేల్స్ రిటర్న్ సేల్స్ అకౌంట్లో వస్తాయి. ఓకే, ఇది గుర్తుంచుకోండి. సో తర్వాత నెక్స్ట్ ఇక్కడ రవి ఎలక్ట్రానిక్స్ అన్నాం కాబట్టి రవి ఎలక్ట్రానిక్స్ మనం అమ్మినాం, రైట్, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకు అమ్మినాం కాబట్టి సో అమౌంట్ వాళ్ళ దగ్గరికి ఎలా వస్తుంది కాబట్టి వాళ్ళకి సాలరీ డెబిటర్ కింద వేసుకోవాలి, రైట్. సో ఇలా సో తర్వాత ఐటమ్స్ తర్వాత అయితే సో క్యాష్ డిపాజిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ లెడ్జర్ ఆల్రెడీ వచ్చింది. సో సేల్స్ లెడ్జర్ అన్న సేల్స్ లెటర్ వచ్చింది. ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంకు క్యాష్ రిసీవ్ చేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ వచ్చేసింది, ఐటమ్స్ అవసరం ఇప్పుడు. ఇక క్యాష్ విత్డ్రాల్ హెచ్డిఎఫ్సి ఇచ్చేసాం, రవి ఎలక్ట్రానిక్స్ క్యాష్ రిసీవ్ అన్న ఇచ్చేసాం, వినాయక ట్రేడర్స్ కూడా ఇచ్చేసాం. కాబట్టి ఈ లెడ్జర్స్ నాట్ నీడ్ ఇప్పుడు లేదా. సో లెడ్జర్స్ అనేది ప్రిపేర్ చేసినాం కాబట్టి ఎంటర్ కొట్టండి, సేవ్ చేసాం, ఎంటర్ కొట్టండి, క్లియర్. సో ఇప్పుడు ఎస్కేప్ కొట్టండి, ఇక్కడ మనం ఇక్కడ లెడ్జర్స్లోనే ఎస్కేప్ కొట్టి బ్యాక్ రండి, అకౌంట్ ఇన్ఫో మళ్ళీ ఎస్కేప్ కొట్టి బ్యాక్ రండి, గేట్ ఆఫ్ టాలీ కట్టింగ్, క్లియర్ కదా. సో ఇప్పుడు మనం ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళాలి, రైట్. ఇన్వెంటరీ ఇన్ఫోకి వెళ్ళండి. సో యూనిట్స్ ఆఫ్ మెజర్ అంటే ఇక్కడ మనం స్టాక్ అనేది ఎట్లా కొన్నాం, అన్ని సెట్లలోనే ఉన్నాం కదా, ఈ ఎలా కొన్నాం అనేది మెజర్మెంట్ అనేది మనం టాలీలో ఇక్కడ ఇవ్వాలి కాబట్టి టాలీలోకి వెళ్ళి యూనిట్స్ ఆఫ్ మెజర్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ క్రియేట్ చేయాలి. సెట్స్లలో ఉన్నామని ఇక్కడ అదని చెప్పాలి, రైట్. సో సెట్స్లలో ఉన్న ఒకటే కాబట్టి ఎస్కేప్ కొట్టండి, బ్యాక్ రండి, మళ్ళీ ఇక్కడ ఈ స్టాక్ ఐటమ్స్తో రండి. స్టాక్ ఐటమ్స్కి వచ్చి ఏమేమి తీసుకుంటున్నాం, ఐటమ్ మెయింటైన్ చేస్తున్నామో నేను ఎంటర్ చేయాలి. అండర్ గ్రూప్ ఆల్ ఐటమ్స్ తీసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏమేమి మెయింటైన్ చేసిన కీబోర్డు, మౌస్, హార్డ్ డిస్క్ అంతే కదా. సో తర్వాత కీబోర్డు, మౌస్, హార్డ్ డిస్క్ ఇంకెవరైనా కీబోర్డు, మౌస్, హార్డ్ డిస్క్ కీబోర్డు అవే కదా, రైట్, అవే కాబట్టి ఇక్కడ ఇద్దాం. సో కీబోర్డ్స్ ఓకే, అండర్ వచ్చి ప్రైమరీ సెట్స్లలో కొంటున్నాం. ఈ స్టాక్ మెయింటైన్ చేయడం ఏం కొంటున్నామని కాదు, మన షాపులో స్టాక్ ఏం మెయింటైన్ చేస్తాం అంటే ఏమేమి కొంటున్నాం అనేది కాకుండా ఏం మెయింటైన్ చేస్తున్నాం అనేది ఇక్కడ వస్తుంది. కీబోర్డు, హార్డ్ డిస్క్, ఓకే, ప్రైమరీ సెట్స్, రైట్, ఎంటర్ కొట్టండి. దెన్ మౌసెస్ ప్రైమరీ సెట్స్, రైట్. సో ఇలా మనం ఎంటర్ చేసి సేవ్ చేసాం, క్లియర్ కదా. స్టాక్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు బ్యాక్ రండి, ఇప్పుడు ఓచరింగ్ రండి. ఓచరింగ్ మీద క్లిక్ చేసుకోండి. ఫస్ట్ ఓచర్ ఏంటంటే రిసిప్ట్ ఓచర్ ఏంటి. సో మనకు మోహన్ అమౌంట్ తీసుకొచ్చింది కదా కంపెనీ ఓపెన్ చేసింది 6 lakhs కాబట్టి అది ఎంటర్ చేయాలి. సో అమౌంట్ వస్తుంది కాబట్టి F6 ఓచర్ ఒకటి రిసిప్ట్ అండి ఇక్కడ, రైట్. రిసిప్ట్ ఓచర్ క్లిక్ చేయండి, రిసిప్ట్ వస్తుంది. అమౌంట్ వచ్చి క్యాష్ అకౌంట్లో వచ్చినటువంటి క్యాష్. సో ఎవరు మిస్టర్ మోహన్ కాబట్టి మిస్టర్ మోహన్. ఎంత 6 lakhs కాబట్టి 6 lakhs అని ఎంటర్ కొట్టండి. సో 6 lakhs క్యాష్ అనేది మన ఇప్పుడు కంపెనీ అకౌంట్లోకి రావడం జరిగింది, రైట్. డైరెక్ట్గా సేవ్ కొట్టండి, ఎంటర్ కొట్టి సేవ్ చేయండి, ఓకే, రైట్, అయిపోయింది. ఎస్, సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ విత్ బ్యాలెన్స్ అంటే ఈ 1 lakh ఆల్రెడీ బ్యాంకులో మనకు డిపాజిట్ అయిపోయింది, ఓకే. సో అంటే ఈ 6 lakhs కాకుండా ఈ 1 lakh మనం అకౌంట్లో మెయింటైన్ చేస్తున్నాం. మొత్తం ఎంత 7 lakhs ఇక్కడ మనం మెయింటైన్ చేసేది. కంపెనీ అకౌంట్లో 6 lakhs క్యాష్ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంకులో 1 lakh ఉంది, మొత్తం ఎంత 7 lakhs అన్నట్టు ఇక్కడ, ఓకేనా. ఒకసారి చూద్దాం, కావాలి టాలీలోకి వెళ్ళండి, ఎస్కేప్ కొట్టి బ్యాక్ రండి. సో ఇక్కడ గేట్ ఆఫ్ టాలీలో బ్యాలెన్స్ షీట్ అని ఉంటుంది చూడండి, ఓకే. బ్యాలెన్స్ షీట్ క్లిక్ చేయండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి 1 lakh 6 lakhs ఉన్నాయా లేదా, ఓవరాల్గా 7 lakhs, క్లియర్. మళ్ళీ ఎస్కేప్ కొట్టి బ్యాలెన్స్ బ్యాక్ రండి, అకౌంటింగ్ ఓచరింగ్కి వెళ్ళండి, అర్థమైందా. అంటే ఇది ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది, మనం ఎక్కడ లెడ్జర్లో వేసినాం కదా, ఓపెనింగ్ బ్యాలెన్స్ దగ్గర వేసినాం కాబట్టి ఈ స్టేట్మెంట్ అవసరం లేదు, మళ్ళీ ఓచరింగ్. ఇక నెక్స్ట్ రెంట్ పేరు 15,000 రెంట్ పేరు కాబట్టి టాలీలోకి వెళ్దాం. సో పేమెంట్ ఓచర్ ఇక్కడ F5 ఉంది, F5 ప్రెస్ చేయండి, పేమెంట్ ఓచర్ వస్తుంది.
క్యాష్ పెట్టి పేమెంట్ చేసినట్టు క్యాష్, రెంట్ పేమెంట్ చేసినట్టు రెంట్ పేరు 15,000 కాబట్టి 15,000 ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొట్టుకుంటూ సేవ్ చేసేయండి. చూడండి ఇక్కడ మనకు క్యాష్ నుంచి 5,85,000 అంటే 6 lakhs ఉన్న మన దగ్గర ఇంతకు 15,000 కట్ అయినాయి కదా, కట్ అయిపోయి రెంట్ అనేది ఆడైపోయింది. సో ఎంటర్ కొట్టండి, సేవ్ చేసేయండి. క్లియర్ అయిపోయింది. సెకండ్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ అంటే పర్చేజ్ అయితే ఫాలోస్ అని, అంటే పర్చేజ్ కోసం వాడే ఓచర్ ఏంటంటే F9 ఓచర్. సో టాలీలోకి వెళ్ళండి. సో ఇక్కడ పర్చేజ్ ఓచర్ ఉంటుంది F9. సో చూడండి F9 కీబోర్డ్ మీద కూడా ప్రెస్ చేయండి, అట్లా పర్చేజ్ ఓచర్ వస్తుంది. సో ఇక్కడ కాస్త క్వాంటిటీ రేట్ ఉంది చూశారు కదా. సో క్వాంటిటీ రేట్ ఉంది. సో మన ఇక్కడ డిస్కౌంట్ ఎక్కడ ఇవ్వాలి మరి, అవునా కదా. సో ట్రేడ్ డిస్కౌంట్ 2 అంటే 1 ఫ్రీ అని రావాలి కదా. ఇక్కడ ట్రేడ్ డిస్కౌంట్ ఏదైనా ఉందా, లేదు కదా. సో ట్రేడ్ డిస్కౌంట్ రావాలి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో F11 ఫీచర్ కొట్టాలి. ఓకే, F11 ఇక్కడ ఫీచర్స్ మీద ఫీచర్స్ మీద క్లిక్ చేసినా సరే, లేదు F11 పైన ప్రెస్ చేసినా సరే ఫీచర్స్ వస్తాయి. రైట్, ఇప్పుడు ఇన్వెంటరీ ఫీచర్స్కి వెళ్ళాలి. F2 ప్రెస్ చేయండి, ఇక్కడ పైన సైడ్కి ఉంటుంది, లేదంటే కీబోర్డ్ మీద F2 ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా ఇన్వెంటరీ ఓచర్లోకి వెళ్తాం. ఇందులోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఏం చేయాలి అంటే సో గొడవస్ అవసరం లేదు, నో పెట్టుకోండి. కిందికి వెళ్తే యాక్చువల్ ఇక్కడ చూడండి సెపరేట్ యాక్చువల్ అండ్ బిల్ క్వాంటిటీ కాలమ్స్ అన్న, ఇది మనకు వచ్చి ట్రేడ్ డిస్కౌంట్కి సంబంధించిన కాలం. సో అంటే 4 కొంటే 2కి బిల్లు పడ్డది, 10 కొంటే 8కి బిల్లు పడ్డది అనే ఫార్మాట్ అనేది ఇక్కడ నుంచి ఇది ఆన్ చేస్తే మనకు ఓకే వస్తుంది. కాబట్టి ఇది ఎస్లో పెట్టండి, వై కొట్టి ఎంటర్ కొట్టండి, ఎస్ వస్తుంది. సో ఎంటర్ కొట్టుకుంటూ దీన్ని సేవ్ చేసేయాలి. సో ఎంటర్ కొట్టుకుంటారండి, యాక్సెప్ట్ వచ్చేసి ఎస్ సేవ్ అయిపోయింది. లేదా వచ్చిందా లేదా, ఇప్పుడు ఇన్వాయిస్ మోడ్లో మనకి ఇక్కడ యాక్చువల్ బిల్ అని వస్తుంది. సో ఇలా ఎంటర్ కొట్టండి. ఇక్కడ పార్టీ అకౌంట్ వచ్చి క్యాష్ ఎంటర్ కొట్టండి. సప్లయర్ డీటెయిల్స్ అని అడుగుతుంది, సప్లయర్ డీటెయిల్స్ మనకి ప్రెజెంట్ ఏం లేదంటే ఎంటర్ కొట్టండి. లెడ్జర్ వచ్చి పర్చేజ్ లెడ్జర్ కొట్టండి. సో ఇక్కడ ఏమేమి కొన్నాం అనేది ఫస్ట్ చూద్దాం. కీబోర్డ్ 20 సెట్స్ కొన్నాం, అవునా, 250 ఒకటి. ఇక్కడ కీబోర్డ్స్ అని ఎంటర్ చేయండి. ఓకే, 20 సెట్స్ కొన్నాం. ఓకే, బిల్ అని ఉందా లేదు, ఇక్కడ బిల్ అంటే ఎన్ని 20 కొన్నా. ఓకే, ఎన్నింటికి బిల్లు పడ్డది, ఈ 2 పక్క పడుతుంది, 16కి బిల్లు పడ్డది, అవునా. ఎంత కొట్టి 250 కొట్టి. రైట్, మళ్ళీ టాలీలోకి రండి. ఇక్కడ బిల్లు దగ్గర 16 కొట్టండి, ఎంతకు ఒకటి 250 రూపీస్కి ఒకటి. ఎంటర్ కొట్టండి, ఎంటర్ కొట్టండి, అయిపోయింది. 4,000 వచ్చిందా లేదా. సో 20 సెట్స్కి అయితే యాక్చువల్గా మనకు 5,000 బిల్ అవుతుంది. రైట్, సో బట్ ఇప్పుడు మనకు పడ్డది 16 సెట్లకు మాత్రమే బిల్లు పడ్డది, 4,000. క్లియర్గా ఇలా. దెన్ మళ్ళీ ఇక్కడ మనం మౌసెస్ 20 సెట్స్, మౌసెస్ 20 సెట్స్ ఎంటర్ కొట్టండి, బిల్లు దగ్గర రాదండి. సో మళ్ళీ ఇక్కడ చూడండి ఎన్ని సెట్లకు బిల్లు పడ్డది, 17 సెట్లకు బిల్లు పడ్డది. ఎంత కోటి 150 కోటి. రైట్, సో సెట్స్ దగ్గర 17 సెట్స్ అనేది అండి, 150 రూపీస్కి ఒకటి ఎంటర్ చేయండి. చూడండి, సో జనరల్గా మనకు 3,000 వస్తుంది, బట్ 17 సెట్స్ కాబట్టి 2,500 పడ్డది. సో ఎంటర్ కొట్టాలి. నెక్స్ట్ స్టాక్ ఏంటిది, హార్డ్ డిస్క్ 30 సెట్స్. ఓకే, టాలీలోకి రండి, హార్డ్ డిస్క్ ఎంటర్ చేయండి, 30 సెట్స్ ఇవ్వండి, బిల్లు దగ్గర రాగండి. సో ఇక్కడ ఒకసారి చూడండి 24 సెట్స్కి బిల్లు పడ్డది. ఎన్న కోటి 1,500 ఒకటి. రైట్, సో వెళ్ళండి. సో బిల్లు దగ్గర 24 సెట్స్ ఇవ్వండి. సో అమౌంట్ ఎంత 1,500 కదా. సో ఇక్కడికి వచ్చి 1,500 రూపాయలు ఎంటర్ చేయండి. చూడండి క్లియరా. సో 16,000 రూపాయలు ఓవరాల్ వచ్చిన బిల్లు ఎంత పడుతుందంటే ఎంటర్ కొట్టండి, 42,550 రూపాయలు. ఎంటర్ కొడుతూ సేవ్ చేసాను. క్లియర్. సో ఫస్ట్ పర్చేజ్ అయిపోయింది. సెకండ్ పర్చేజ్ మళ్ళీ F9 వినాయక ట్రేడర్స్ అని ఉంది. రైట్, మళ్ళీ దానిలోకి వెళ్ళి సేమ్ పర్చేజ్ వచ్చాక మనం ఎంటర్ కొట్టండి. పార్టీ అకౌంట్ దగ్గర వినాయక ట్రేడర్స్ అనేది తీసుకోండి. రైట్, ఎంటర్ కొట్టుకోరండి కిందకి. లెడ్జర్ వచ్చి పర్చేజ్ లెడ్జర్ తీసుకోండి. దాని మళ్ళీ ఇక్కడ ఏమి కొన్నాం వినాయక దగ్గర హార్డ్ డిస్క్లు, కీబోర్డ్. హార్డ్ డిస్క్లు ఎన్ని కొన్నాం, 10 సెట్స్ కొన్నాం. ఓకే, సో హార్డ్ డిస్క్లు తీసుకోండి, 10 సెట్స్ తీసుకోండి. సో బిల్ అనేది ఇక్కడ ఏం లేదు, అంటే 10కి బిల్లు పడ్డది అన్నట్టు, అంటే ఇక్కడ ట్రేడ్ డిస్కౌంట్ లేదు, అంటే 1,850 రూపాయలు ఒకటి. సో ఎంటర్ కొట్టి బిల్ దగ్గర ఏం చేయకుండా సో ఆటోమేటిక్గా రేట్ దగ్గర ఇచ్చేసాను, 1,850 రూపాయలు ఒకటి. ఎంటర్ కొట్టండి. రైట్, సో నెక్స్ట్ కీబోర్డ్ 10 సెకండ్. రైట్, కీబోర్డ్ 10 సెకండ్. రైట్, బిల్లు దగ్గర రాగానే ఇక్కడ వచ్చి చూడండి ఎన్ని 7 సెట్స్కి బిల్లు పడ్డది, 280 రూపీస్కి ఒకటి. బిల్ దగ్గర 7 సెట్స్ రాగానే 280 రూపీస్కి ఒకటి అని ఇచ్చేసాను, 280 రూపీస్. అంటే అయిపోయింది. క్లియరా. సో ఇక్కడ మనకు డిస్కౌంట్ లేకుండా వచ్చింది ఒకటి, డిస్కౌంట్తో వచ్చింది ఒకటి. రైట్, అక్కడ ఒకటి సేవ్ చేయాలి. పర్చేజ్ అనేది అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఫార్మాట్లోకి వెళ్తే సేల్స్ కాబట్టి టాలీలోకి రండి, FBI ప్రెస్ చేయండి,
సేల్స్ వచ్చర్ వస్తుంది. రైట్. పార్టీ అకౌంట్ రవి ఎలక్ట్రానిక్స్ కాబట్టి రవి ఎలక్ట్రానిక్స్ తీసుకోండి, ఎంటర్ కొట్టండి. సప్లయర్ డీటెయిల్ బయర్ డీటెయిల్స్ అడుగుతుంది, బయర్ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. ఇక సేల్స్ ఇవ్వండి. సో ఇక్కడ స్టాక్ ఏమో అమ్మినాం అనేది చూద్దాం. కీబోర్డ్స్ ఇక్కడ 15 సెట్లు అమ్మినాం. రైట్. సో కీబోర్డ్స్ సో ఎన్ని 15 సెట్లు అమ్మాయి. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయో చూసుకోవచ్చు. ఇక్కడ 30 సెట్స్ ఉన్నాయి. 30 సెట్స్కి 15 సెట్స్ అమ్మాయి. బిల్లు దగ్గర ఆగండి. 15 సెట్లకు ఎన్నింటికి బిల్లు పడ్డది? 14 బిల్లు పడ్డది. ఎంత కోటి? 350 కోటి. రండి ఇక్కడ 14 సెట్స్ ఇవ్వండి, 350 రూపీస్కి ఒకటే వేసేయండి, ఎంటర్ కొట్టండి. రైట్. సో నెక్స్ట్ స్టాక్ ఏంటిది? హార్డ్ డిస్క్లు 20 సెట్లు అంట. ఎక్కడికి 2 గంటలకు హార్డ్ డిస్క్లు అని ఇవ్వండి. 40 సెట్స్కి మనకు 20 సెట్స్ అమ్మినాం. బిల్లు దగ్గర ఆగండి. ఎన్నింటికి బిల్లు పడ్డది చూడండి. 18 సెట్లకు బిల్లు పడ్డది. ఎంత కోటి? 2200. సో 18 సెట్లు ఇక్కడ ఇవ్వండి, 2200 కోటని అమౌంట్ ఇచ్చేసి ఎంటర్ కొట్టండి. దెన్ నెక్స్ట్ స్టాక్ ఏంటిది? మౌస్ 5 సెట్స్. రైట్. ఇక్కడ మనకు బిల్లు లేదు అంటే ఇది డిస్కౌంట్ లేదన్నమాట. రైట్. 5 సెట్స్కి డైరెక్ట్ అమౌంట్ పడ్డది. సో ఎంత? 220 రూపీస్. ఓకే, 220 రూపీస్. సో మౌసెస్, సో 5 సెట్స్, ఓకే, 220 రూపీస్. సరే, ఇక్కడ డైరెక్ట్ 5 సెట్స్ 220 రూపీస్ మొత్తం బిల్ ఇంతపడింది. రైట్. ఎంటర్ కొట్టి సేవ్ చేసాం. అయిపోయిందా? సో ఇలా మనము ఫస్ట్ సేల్స్ అనేది కంప్లీట్ చేసాం. తర్వాత క్యాష్ డిపాజిట్ అంటే హెచ్డిఎఫ్సి అన్నాం. సో టాలీకి వెళ్ళండి, కాంట్రా వోచర్ తీసుకుంది. F4 ప్రెస్ చేయండి, కాంట్రా వోచర్ వస్తుంది. సో బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి ఈ అకౌంట్ దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకోండి, కింద క్యాష్ తీసుకోండి. క్యాష్ తీసుకొని ఎంటర్ కొట్టండి. ఎంత డిపాజిట్ చేస్తున్నాం? ఇక్కడ మనము 25,000 డిపాజిట్ చేస్తాం. టాలీలోకి రండి, 25,000 అని ఎంటర్ చేయండి, సేవ్ చేయండి. ఎంటర్ కొట్టుకుంటూ సేవ్ చేయండి. డినామినేషన్ అడుగుతుంది, ఎలా డిపాజిట్ చేస్తున్నాను. సో అది ఎంటర్ కొట్టండి, డైరెక్ట్గా సేవ్ చేసేయండి. క్లియరా? అయిపోయింది. దెన్ నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? సేల్స్. సో మళ్ళీ టాలీలోకి వెళ్ళండి, F8 ప్రెస్ చేయండి, సేల్స్ వస్తుంది. సో పార్టీ వచ్చి హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్యాష్ రూపంలో ఇస్తున్నాం కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో పెట్టిన బయర్ డీటెయిల్స్ ఇవ్వండి. సో లెడ్జర్ సేల్స్ ఇవ్వండి. ఇక్కడ స్టాక్ ఏం అమ్మినాం అనేది చూద్దాం. సో ఇక్కడ కీబోర్డ్స్ 10 సెట్స్ అలా. రైట్. సో కీబోర్డ్స్ ఇవ్వండి. సో 15 సెట్లు ఉన్నాయి ప్రజెంట్. సో ఇక్కడ 10 సెట్స్ అన్నా బిల్లు దగ్గర రాగండి. ఎన్ని సెట్లకు బిల్లు పడ్డదని చూద్దాం. సో 8 సెట్లకు బిల్లు పడ్డది. ఎంత ఒకటి? 385 రూపీస్కి ఒకటి. సో ఎన్ని సెట్లకు బిల్లు పడ్డాయి? ఇక్కడ 8 సెట్స్కు 385. అవునా? సో ఇక్కడ బిల్లు దగ్గర 8 సెట్స్ ఇవ్వండి, రేట్ దగ్గర 385 రూపీస్ ఇవ్వండి, ఎంటర్ కొట్టుకు రండి. రైట్. తర్వాత నెక్స్ట్ స్టాక్ ఏముంది? హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్లకు బిల్లు ఇక్కడ ట్రేడ్ లేదు అంటే డిస్కౌంట్ లేదు చూడండి, డైరెక్ట్ బిల్లే ఉంది. 15 సెట్లకు 2000 రూపాయలు. హార్డ్ డిస్క్ తీసుకోండి. సో 15 సెట్లు తీసుకోండి. రైట్. 2000 రూపాయలు. క్లియర్. ఎంటర్ కొట్టి సేవ్ చేసుకోండి. క్లియరా? ఇక నెక్స్ట్ స్టాక్ ఏంటిది? మౌసులు 5 సెట్లు. వీళ్ళు కూడా బిల్ డిస్కౌంట్ లేదు, డైరెక్ట్ అమౌంట్ ఉంది. సో మౌసెస్ తీసుకో. 15 సెట్లు ఉన్నాయి మొత్తం. మనకు 10 సెట్లు ఇప్పుడు సేల్ చేస్తుంది. 10 సెట్లకు మొత్తం 200 రూపాయలకు ఒక పీస్ అనేది రాముతుంది. 200 రూపీస్కి ఒక పీస్ అమ్ముతున్నా. రైట్. సో ఇక డైరెక్ట్ ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొట్టుకుంటూ సేవ్ చేయాలి. క్లియర్? అయిపోయినాయి కంప్లీట్గా. ఇక్కడ సేల్స్ అనేది అయిపోయింది. నెక్స్ట్ స్టేట్మెంట్ క్యాష్ విత్డ్రాల్ అని. సో టాలీలోకి రండి, కాంట్రా వోచర్ తీసుకోండి. F4 కాంట్రా వోచర్ తీసుకోండి. విత్డ్రాల్ అన్నాం కాబట్టి అకౌంట్ దగ్గర క్యాష్ తీసుకోండి, కింద హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకోండి. ఎంత అమౌంట్ విత్డ్రాల్ చేస్తున్నాం? ఇక్కడ 15,000 విత్డ్రాల్ చేస్తున్నాం. సో ఇక్కడికి వచ్చి టాలీలోకి రండి, 15,000 ఎంటర్ చేయండి. ఆటోమేటిక్గా మన అకౌంట్లో నుంచి 15,000 కట్ అయిపోయింది. రైట్. సో సేవ్ చేయండి, ఎంటర్ కొట్టి సేవ్ చేయండి. తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రవి ఎలక్ట్రానిక్స్. సో టాలీలోకి రండి. సో రిసీవ్డ్ అన్నమాట రిసిప్ట్ వచ్చి తీసుకోండి, F6. సో క్యాష్ తీసుకోండి. రైట్. రవి ఎలక్ట్రానిక్స్ దగ్గరికి వెళ్ళి తీసుకున్నాం కాబట్టి రవి ఎలక్ట్రానిక్స్ అక్కడ అమౌంట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ చూపిస్తుంది మొత్తం అమౌంట్ 45,600 రూపీస్. ఎంటర్ కొట్టండి. సో శాలరీ క్రెడిటర్ వచ్చినా డెబిటర్ వచ్చినా ఆన్ అకౌంట్ అని ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఆన్ అకౌంట్ పెట్టుకొని ఎంటర్ కొట్టండి, సేవ్ చేయాలి. రైట్. సో తర్వాత మళ్ళీ లాస్ట్ స్టేట్మెంట్ అయితే క్యాష్ పే టు వినాయక్ ట్రేడర్స్. అంటే కొన్నాం కదా, కొన్న వాళ్ళకి మనం పేమెంట్ చేయాలి. మళ్ళీ టాలీలోకి రండి, పేమెంట్ వచ్చి F5 ప్రెస్ చేయండి. సో క్యాష్ తీసుకోండి. సో వినాయక ట్రేడర్స్ తీసుకోండి. అక్కడ అమౌంట్ ఏమీ లేదు కాబట్టి ఫుల్ పేమెంట్ ఇక్కడ చూపిస్తుంది 20,460 రూపీస్. ఎంటర్ కొట్టండి, ఆన్ అకౌంట్ పెట్టుకోండి. శాలరీ క్రెడిటర్ అయినా డెబిటర్ అయినా ఇది పెట్టుకోవాలి. రైట్. పెట్టేసుకొని ఎంటర్ కొట్టండి. సో అయిపోయింది కదా. సో కంప్లీట్ స్టేట్మెంట్స్ అనేది ఇప్పుడు మనకు క్లియర్ అయిపోయింది. రైట్. సో ఇప్పుడు టాలీలోకి రండి. ఈ విధంగా మనం ట్రేడ్ డిస్కౌంట్ అనేది ఎంటర్ చేస్తాం. ఎస్కేప్ కొట్టండి, బ్యాలెన్స్ షీట్కి రండి. సో బ్యాలెన్స్ షీట్కి వచ్చి సో ఇక్కడ చూడండి మనకు 6 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టినాం, 1 lakh అకౌంట్లో మెయింటైన్ చేసినాం. సో ప్రాఫిట్ వచ్చేసరికి ఇక్కడ 11,113.33 పైసా ఉంది. ఎంటర్ కొట్టండి. సో మనం కొన్నది ఎంత? 63,010 రూపీస్. అమ్మినది ఎంత?
80,680 రూపీస్. ఓకే, ఇంకా స్టాక్ ఉంది మన దగ్గర. క్లోజింగ్ స్టాక్ 8,443.33 ఉంది. అంటే హార్డ్ డిస్క్లు 5 ఉన్నాయి, కీబోర్డ్లు 5 ఉన్నాయి, మౌస్లు 5 ఉన్నాయి. సో వాటి అమౌంట్ కూడా ఇక్కడ మనం చూపిస్తుంటుంది వర్త్. ఓకేనా? సో ఈ విధంగా మనం చూస్తాం. సో ప్రాఫిట్ వచ్చేసరికి 26,113 రూపాయలు 33 ప్రాఫిట్లో ఉన్నాం. సో బట్ ఇక్కడ మనకు రెంట్ 15,000 కట్టినాం అంటే ఈ 15,000 ఈ ప్రాఫిట్ వచ్చిన ప్రాఫిట్లకి వెళ్ళి మైనస్ చేసి సో నెట్ ప్రాఫిట్ అనేది ఇక్కడ చూపిస్తుంది 11,113 రూపాయల 33 పైసలు అని చూపిస్తుంది. క్లియర్గా ఇక కరెంట్ అసెట్లకు వెళ్తే ఏముంటాయంటే క్యాష్ ఎంత ఉంది, బ్యాంకులో ఎంత ఉందని చూపిస్తుంది. అలాగే క్లోజింగ్ స్టాక్ ఎంత ఉందని కూడా చూపిస్తుంది. అంటే క్లోజింగ్ స్టాక్ కూడా మన దగ్గర ఉన్నట్టే కదా, సో అది అయితే చూపిస్తుంది. సో ఈ అమౌంట్ 8,443.33 పైసలు అంటే 8,443 రూపాయల 33 పైసలు. క్యాష్ వచ్చేసరికి 5,57,590 రూపాయలు. బ్యాంకు అది కూడా కొడితే ఇక్కడ చూపిస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంకులో 1,45,080 రూపాయలు ఉన్నట్టు చూపిస్తుంది. ఓవరాల్ చూపిస్తే 7,11,113 రూపీస్ 33 పైసలు చూపిస్తుంది. చూసాం కదా? సో ఇలా అంటే ఈ ప్రాఫిట్తో కలుపుకుంటే ఇది వచ్చింది అన్నట్టు. రైట్? క్లియర్? ఈ విధంగా మనం టాలీలో డిస్కౌంట్స్ ప్రాబ్లం అనేది చేస్తూ ఉంటాం. ఇక క్యాష్ డిస్కౌంట్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ట్రేడ్ డిస్కౌంట్ ఎలా చేయాలి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మొదటిసారిగా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోని షేర్ చేయండి. మన వీడియోస్ మీకు రెగ్యులర్ నోటిఫికేషన్ రూపంలో రావాలంటే కింద ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.